మనకు రాదు. ఈ స్టేజ్ మీదే మన టీముల తరపు నుంచే చెప్పుకుంటున్నాను. అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న నుంచి ఆ రేంజ్ మూవీస్ రాలేదని మనందరం బాధపడ్డాం. ఇప్పుడు సలార్ సినిమాతో ఫ్యాన్స్ ఆకలిని బాక్స్ ఆఫీస్ ఆకలిని ఒకేసారి తీర్చిన ప్రభాస్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఆయన కూడా మంచి సక్సెస్ని అందుకున్నాడు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆ సక్సెస్ గురించి మాట్లాడడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఈ స్టేజ్ మీద ఇంకా ఎన్నో గొప్ప విషయాల ద్వారా మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా మీరు ఈ ధమాకా సినిమా సక్సెస్కి వచ్చిన మీకు, అలాగే ఈగల్ సినిమా జాన్ 30 రిలీజ్ అవుతుంది, జాన్ 13th. మీరందరూ ఆ సినిమా చూసి కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రవితేజ అన్నకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. మీతో ఇంకా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అలాగే ఈ వేదిక మీద అందరినీ కవర్ చేసిన మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇక్కడే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ. యాక్చువల్గా ధమాకా లాస్ట్ December 23rd రిలీజ్ అయింది. కానీ వెనక పోస్టర్లు, వీడియోలు, ఎదురుగా శ్రీలీల, రవితేజ గారు వీళ్ళని చూస్తుంటే మొన్న 23 రిలీజ్ అయినట్టుంది. ఈరోజు సక్సెస్ మీట్ జరుగుతున్నట్టుంది. నాకైతే అంత హ్యాపీగా అనిపించింది అనమాట ధమాకా వైబ్స్. అంటే రవితేజ గారికి ఆయన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ మీటర్లో పడితే ఆడియన్స్ 100 కోట్ల కలెక్షన్స్తో ఆశీర్వదించారు. అలా అని ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ మూవీసే చేయడం కూడా బాగోదు. అందుకే రవితేజ గారు ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. కొంతమంది అన్న ప్రయోగాలు వద్దన్నా, మాకు ఎంటర్టైన్మెంట్ మూవీస్ కావాలన్నా అని రాస్తుంటారు. భయ్యా, ఆయన ప్రయోగం చెయ్యకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి నువ్వు స్టేటస్లో పెట్టే నా ఆటోగ్రాఫ్ లాంటి మూవీ వచ్చుండేది కాదు. ఆయన ప్రయోగం చెయ్యకపోతే నువ్వు బాధల్లో ఉన్నప్పుడల్లా ఇన్స్పిరేషన్ కోసం నువ్వు చూసే నేనింతే లాంటి మూవీ వచ్చుండేది కాదు. అసలు కొత్త వాళ్ళతో ఎందుకు లేని ఆయన ప్రయోగం చెయ్యకపోతే హరీష్ శంకర్ గారు, బాబీ గారు, మల్లేని గోపీచంద్ గారు ఇలాంటి డైనమిక్ డైరెక్టర్లు వచ్చుండేవాళ్ళు కాదు. అసలు ఆయనే ప్రయోగం చేయకపోతే ఈ ఇండస్ట్రీలో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లుగానే ఉండిపోయేవాళ్ళు.